హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఏంటో ఈ వీడియో అనుకుంటున్నారా? ఇదేనండి షూటింగ్ లొకేషను. సో మేము ఇక్కడ కొన్ని సీన్స్ అనుకుంటున్నాము. సో మేము లొకేషన్ చూద్దామని అయితే వచ్చామండి. నందీశ్వరుడు అండి. సో దండం పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దండం పెట్టుకోవచ్చు అండి. సో అలాగే లోపలికి వెళ్దామండి. సో లోపలికి వెళ్ళి కూడా చూద్దామండి. మీకు అన్నీ ఇక్కడ కవర్ చేస్తాను, ఈ లొకేషన్ మొత్తాన్ని. ఎవరన్నా షూటింగ్ లొకేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్న వాళ్ళు చూడాలనుకుంటే చూడండి. లోపల శివుడు ఉన్నాడండి. ఇంకా లాక్ అయితే ఓపెన్ చేయలేదు. సో శివుడికి కూడా ఒకసారి అందరూ దండం పెట్టుకోవచ్చు అండి మంచిగా. సో మీకు ఈ టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడే పూజారి వచ్చినట్టున్నారండి. సో అలాగే మనం ఇటువైపు లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ ఏ స్వామి ఉన్నారో మీకు చూపిస్తాను ఒకసారి, అది కూడా మీరు చూద్దరు. సో ముందు ఇటు రైట్ సైడ్కి ఇది అవుదాం. ఇక్కడ స్వామి ఉన్నారండి. మంచిగా దండం పెట్టుకోవచ్చు. మన వెంకటేశ్వర స్వామి అండి. మీకు వీడియోలోనే దైవ దర్శనం చేపిస్తున్నాను. ఇక్కడ ఇంకా క్లియర్గా చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని మనము. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఎలాగైతే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అయితే చేపించాను ఈ వీడియో ద్వారా. సో అలాగే మనం బయటకు వెళ్ళి కూడా చూద్దామండి. సో మీరు బయట కూడా ఏమేమి ఉన్నాయో ఏంటో ఎలా జరుగుతుందో ఇక్కడ ఈ లొకేషన్లో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నవగ్రహాలండి, శనీశ్వరుడు అంటారు కదా. సో ఇక్కడ అండి, ఇక్కడ మీకు మొత్తం చూపించబోతున్నాను. ఓకే అండి, దేవుణ్ణి అయితే మంచిగా దర్శనం అయితే అందరు చేసుకున్నారు అనుకొని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ బయట లొకేషన్లో కూడా ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను. సో మీరు చూస్తూనే ఉండండి ఈ వీడియోని. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి, ఇటు బయట లొకేషను. ఇక్కడ మనకి హర్రర్ సీన్స్ కూడా బాగా జరుగుతాయండి. సో మనకి ఇక్కడ దగ్గరలో ఒక చెరువు లాంటిది కూడా ఉందండి. నేను మీకు ఆ చెరువును కూడా చూపిస్తాను ఒకసారి. సో మీరు అది కూడా చూద్దరు. కానీ చూసారా, ఇక్కడ ఇంకొక స్వామిని మీకు చూపించబోతున్నాను. చూడండి, మీరు దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ ఏంటంటే పక్షులకు వచ్చేసి జొన్నలు వేయటము అలాంటివి చేస్తుంటారండి. పక్షులు వచ్చేసి తింటూ ఉంటుంటాయి. సో ఇప్పటికైతే ఇంకా అయితే రాలేదు ఇక్కడ. అంటే మనకి ఆ సీన్ కావాలనుకున్నప్పుడు చేస్తారు. అలాగే ఈ చెరువును కూడా చూసేసండి, చాలా బాగుంటుంది, చాలా పెద్దదండి ఇక్కడ చెరువు కూడా ఇది. సో ఇక్కడ ఇప్పటికే చాలా వాటికి షూటింగ్స్ అయితే జరిగినాయి. సీరియల్స్ బాగా జరుగుతుంటాయండి ఇక్కడ ఈ షూటింగ్. సో ఇప్పుడు మీకు దేవుణ్ణి చూపిస్తున్నాను. చూడండి, చూసారా? ఎవరు అనుకుంటున్నారు? మన రాములు వారండి. చూడండి, అందరూ మంచిగా దండం పెట్టుకోవచ్చండి. సో ఈ రాముల వారిని మీరు చాలా సీరియల్లో కూడా బాగా ఎక్కువ చూపిస్తుంటుంటారు. కొత్త వాళ్ళు ఎవరన్నా, షూటింగ్ అనుభవం లేని వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో ద్వారా చూడొచ్చండి ఈ షూటింగ్ లొకేషన్ని. ఇప్పుడు నేను వేరే స్వామిని మీకు చూపించబోతున్నాను, అది కూడా మీరు చూడండి. ఎవరండి? మన హనుమాన్ అండి. దగ్గరికి వెళ్దామండి. హనుమాన్ కూడా చూడండి, మీరు చూసేసి దగ్గరలో మీరు దర్శనం చేసుకోండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా చూసిన వాళ్ళందరికీ, చూడని వాళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏదైతే ఎలాగైతే ఈ లొకేషన్స్కి అయితే మేము చూసుకోవడానికి వచ్చినందుకు నేను ఈ వీడియో కూడా కవర్ చేసేసి ఈ యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేసి అందరికీ చూపించే విధంగా ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. సో అందుకని ఈ వీడియో ద్వారా వచ్చేసి నేనైతే ఆ ప్రయత్నం చేయటం అయితే జరిగిందండి. సో అంతేకాకుండా ఇక్కడ మన ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయండి. మన షూటింగ్ జరుగుతూ ఉంది. సో నేను అవి కూడా మీకు చూపిస్తాను. నాకు ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. ఆ ఆర్టిస్టులు కూడా నేను మీకు చూపించబోతాను.
ఓకే అండి, హనుమాన్ అయితే చూసేశారు కదా. సో అయితే ఇప్పుడు మనం షూటింగ్ జరుగుతున్న స్పాట్కి అయితే వెళ్దాము. ఆ షూటింగ్ ఎక్విప్మెంట్స్ అంటే మొత్తం